మెయిన్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళబోతున్నాం అండి. బట్ బిఫోర్ దాట్ ఈవెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఇంత సక్సెస్ఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంతమంది తెలుగువారం ఒక్కటయ్యాము, ఒక కుటుంబంలో నిలిచి ఒకరికొకరిగా మనం సహాయపడుతున్నాం అంటే దానికి కారకులైన కొన్ని సహృదయాల్ని, కొన్ని బ్యూటిఫుల్ సోల్స్ని మనం ఫెలిసిటేట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. అండ్ బిఫోర్ దాట్ ఈరోజు నాట్స్ డాలస్ తెలుగు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో మీరందరూ వచ్చారండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఒక చిన్న చిరుకానుక మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము. నాట్స్ మెంబర్షిప్ లేని వారు నాట్స్ సేవలు తెలుసు కాబట్టి నాట్స్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మీకు క్యూఆర్ కోడ్ అందజేస్తున్నామండి. ఈ క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేస్తే నాట్స్ 50 అని వస్తుంది. సో 50% స్ట్రైట్ అవే మీకు డిస్కౌంట్ లభిస్తుందండి. సో నాట్స్ మెంబర్షిప్ మీకు 50% డిస్కౌంట్తో ఈరోజు మాత్రమే. సో దాన్ని అవైల్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అలా ఇన్వైట్ చేయడం కోసం ముందుగా జ్యోతి గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను టు కాల్ అపాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. డాలస్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా నమస్కారం. నాట్స్కి సేవా రథానికి బీఓడి ముందు 2 చక్రాలు అయితే దాని వెనకుండి నడిపించే ఎగ్జిక్యూటివ్ కమిటీ వెనక 2 చక్రాలు. ఇందాక బీఓడిని మీరందరూ చూసినట్లుగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. ఇందులో కూడా చాలా రకాల టీమ్స్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ చాప్టర్ కోఆర్డినేటర్స్ సుమంత్ రామినేని ఫ్లోరిడా, వీరా తక్కెలపల్లి షికాగో అండ్ టీమ్. ప్లీజ్ కమ్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ హియర్. కళ్యాణ్ కాకి గారు బోస్టన్, బసవశేఖర్ గారు కాన్సస్, సాయిరామ్ గండ్రోత్లా కాన్సస్. ఆల్ టీమ్ మెంబర్స్, నేషనల్ కోఆర్డినేటర్స్ ప్లీజ్ కమ్మండి. తర్వాత ఉమెన్ వింగ్ లక్ష్మీ బొజ్జా గారు, వారు ఇక్కడ లేరు. ఐ వుడ్ లైక్ టు అందరి పేర్లు కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నానండి, వచ్చినా రాకపోయినా కానీ మీకు తెలుస్తుంది. తర్వాత వెబ్ అండ్ టెక్నాలజీ శ్రీధర్ న్యాలమడుగుల గారు, తేజ వేసంగి గారు అండ్ ఇమ్మిగ్రేషన్ అసిస్టెంట్స్ సూర్య గుత్తికొండ గారు. దెన్ మూవింగ్ ఆన్ టు జోనల్ వైస్ ప్రెసిడెంట్స్ అండి. నార్త్ ఈస్ట్ జోన్ గురుకిరణ్ దేశు గారు, ప్రసాద్ దస్తి సౌత్ సెంట్రల్ జోన్, రామకృష్ణ బల్లేని మిడ్ సెంట్రల్, శ్రీనివాస్ చిలుకూరి గారు సౌత్ వెస్ట్, వెంకట్రావు దగ్గుపాటి మిడ్ ఈస్ట్ జోన్. తర్వాత నేషనల్ కోఆర్డినేటర్స్ అండి. దిలీప్ కుమార్ సూరపనేని గారు స్పోర్ట్స్, కవిత దొడ్డ ఉమెన్ ఎంపవర్మెంట్, కృష్ణ నిమ్మగడ్డ మార్కెటింగ్, రామ్ కొమ్మన్బోయిన హెల్ప్ లైన్ అండ్ ఫండ్ రైజింగ్, రాజేష్ కాండ్రు గారు ప్రోగ్రామ్స్, శ్రీనివాస్ భీమినేని మెంబర్షిప్, వెంకట్ మంత్రి గారు సోషల్ మీడియా, సుధీర్ మిక్కిల్నేని గారు జాయింట్ ట్రెజరర్ గారండి. తర్వాత జ్యోతివనం జాయింట్ సెక్రటరీ నేను. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు నాట్స్ ఆర్గనైజేషన్కి. తర్వాత ట్రెజరర్ హేమంత్ కొల్లా గారు, సెక్రటరీ రంజిత్ చాగంటి గారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. వైస్ ప్రెసిడెంట్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ భాను దూలిపాల గారు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ భాను దూలిపాల గారు వచ్చేసారు. ప్రోగ్రామ్స్ హరినాథ్ బొంగవతల గారు, మదన్ పాములపాటి గారు సర్వీసెస్, రమేష్ బెల్లం గారు ఆపరేషన్స్, మురళీ మేడిచెర్ల గారు ఎగ్జిక్యూటివ్ మీడియా, శ్రీనివాస్ గొంది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెబ్. సో ఇదండి నేషనల్ లెవెల్లో రకరకాల స్టేట్స్లో ఉండి కంట్రీ మొత్తంలో ఉండి ఆర్గనైజేషన్ వెనుకుండి ఆర్గనైజేషన్ కావాల్సిన ఎన్నో కార్యక్రమాలని వెనుకుండి నడిపించే టీం అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఫర్ ద టీమ్. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి గురించి మీరందరూ చప్పట్లు మ్రోగిపోవాలండి. యు నో వై? ఆ లైఫ్ లివ్ నాట్ ఫర్ అదర్స్ ఇస్ నాట్ కాల్డ్ ఎ లైఫ్ అండి. మన కోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల కోసం బ్రతికిన లైఫ్నే జీవితాన్ని జీవితం అంటారు. సో అలాంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం. ఇప్పటివరకు నేను చాలా షోస్ చేశాను, బట్ ఎక్కడ కూడా 1% కూడా నాకు గర్వం కానీ లేకపోతే అన్కంఫర్టబుల్గా అనిపించడం కానీ లేకపోతే ఏదో వచ్చి పని చేసి వెళ్తున్నామా అందుకోసం వచ్చాం అన్నట్టుగా కాదు, కానీ ఒక బాధ్యత, వాడిని కలిసిన తర్వాత ఒక బాధ్యత.
నాట్స్ కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోవాలి అనిపించేంతగా బాధ్యత, అంతగా తపన కనిపించింది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో నాట్స్ అధ్యక్షులు బాబు నూతి గారికి స్వాగతం. సుస్వాగతం. సరిపోదండి శబ్దం, ఇంకొంచెం గట్టిగా. 24/7 ఎనీ టైం తెలుగు వారి కోసం నాట్స్ అధ్యక్షులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. నాట్స్ ఎప్పుడు కూడా భాషే రమ్యం సేవే గమ్యం, భాషకి సేవకి సమప్రాధాన్యత ఇస్తూ మా కార్యక్రమాలని ఉంటాయి. అంతేకాకుండా మా కొత్త నాయకత్వ బృందం ఈరోజే మాకు BODEC మీటింగ్ కూడా జరిగింది ఇక్కడ మన డాలాస్ వేదికగా. దానికి కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఎలా చేయాలి అనేది మా నూతన కార్యవర్గం అందరి తరఫున కూడా మేము మన ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. సో ఇంకా మరిన్ని కార్యక్రమాలను మీరు ఇప్పుడు దాకా ఎన్నో చూశారు. ఈ కార్యక్రమాలన్నీ నేను చేయగలిగామంటే నాట్స్ సంస్థ కార్యకర్తలండి. దానికంటే ముందుగా మన ముందర ఉన్నటువంటి దాతలు, అలానే మీరందరూ మీ అందరి సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు నాట్స్ చేయగలిగింది. దానికి ముఖ్యంగా నాకంటే కూడా మా కార్యకర్తలు అందరండి, వీళ్ళందరూ లేకపోతే ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలిగేవాళ్ళం. అంతేకాకుండా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవ్రీవన్ అండి. ముందుగా మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంత బిజీలో కూడా మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఉన్న మనకి చూస్తే వాళ్ళకి దాదాపుగా అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయండి. ఇక్కడ మన ముందులో ఉన్నటువంటి అతిథులు క్యాథరిన్ గారు, నటకిరీటి గారు, మా సిన్సియర్ అపాలజీస్ సార్, ఈవెన్ దో ఇట్స్ నాట్ అవర్స్, బట్ వారు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ గారికి 2 రోజులు నిద్రలేదండి. కానీ మన తెలుగు వారిని, ముఖ్యంగా మన నాట్స్ సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా చక్కగా చేస్తున్నారని ఆయన ఎప్పుడు కూడా మనకు వెన్నంటున్నారు. సో ఈరోజు నేను తప్పకుండా వస్తా. ముఖ్యంగా మన డాలాస్ వాస్తవ్యుల కోసం అండి. ఈరోజు ఆయన 2 రోజులు మన కోసం నిద్రపోకుండా ఇక్కడికి వచ్చి మనందరినీ కలవాలి. లేదు నాకు ఇంకా ఎనర్జెటిక్ అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, అన్ని ఇబ్బందులు వచ్చినందుకు. అలానే క్యాథరిన్, సో థ్యాంక్ యూ లాస్ట్ మినిట్ అండ్ ఇన్ని ఇబ్బందులు ఉన్న ట్రావెల్. అలానే మనకి మిగిలిన ఆర్టిస్టులు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, ఎవ్రీబడి. అన్నిటికంటే ఇంకొకటి, ఇంకా కార్తీక్ గారు రాలేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు కార్తీక్ గారి కోసం. సో he also have a challenges with travel. అన్ని ఫ్లైట్స్ అన్ఫార్చునేట్లీ 2 days మన ఈవెంట్ ముందల ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయండి. అయినా కానీ వీళ్ళతో పాటుగా కార్తీక్ గారు ఈరోజు మన కోసం ఈరోజు మధ్యాహ్నమే వచ్చారు. బట్ స్టిల్ హీఈస్ ఎనర్జెటిక్, హీ వాంట్ టు రాక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇక్కడ హీఈస్ గోయింగ్ టు రాక్ టు నైట్. లెట్స్ వెయిట్, ఐ డోంట్ టేక్ మచ్ టైమ్ అండి. నేను బిఫోర్ నేను కంక్లూడ్, నా నాట్స్ సంస్థలో నా ప్రయాణం 2009 నుంచి జరిగింది. నేను ఈ సంస్థలో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు, వారికి పాదాభివందనం చేయాలి. వాళ్ళు ఇక్కడ లేరు, ఇండియాలో ఉన్నారు, రాలేకపోయారు. అలానే నా ఫ్యామిలీ, మా వైఫ్ అక్కడే ఉన్నారు. అలానే మా పిల్లలు, ఒకళ్ళు వెనక హెల్ప్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఆడియన్స్లో ఉన్నారు. వారి హెల్ప్ లేకపోతే ఇన్ని చేయగలిగేవాడిని కాదండి. సో ఇంత టైం నేను నాట్స్కి పెట్టగలిగానంటే సో వాళ్ళ సపోర్ట్. సో ఒక్కటే ఇన్ని రోజులు అడిగాను, ఎప్పుడూ తను స్టేజ్ మీద కూడా రాలేదు లత. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నాట్స్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు మన టీం కోసం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ లత, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. అలానే మరొకళ్ళకి చెప్పాల్సిందండి, డాలాస్ చాప్టర్ టీమ్, నాట్స్ డాలాస్ చాప్టర్ టీమ్ ఇంతకుముందు చూశారు. దే ఆర్ ద పీపుల్ హూ స్టాండ్ బిహైండ్ ఆల్ ద నాట్స్ యాక్టివిటీస్. ఈవెన్ దో మేము ఉన్నా కానీ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ for their support for all the NATS activities, and also my wonderful team, all EC, thank you very much for all your support, and your spouses, they are not traveled here. I want to thank each and everyone. అలానే నేను ఇద్దరు చైర్మన్లతో కలిసి పనిచేశాను ఇక్కడికి రావడానికి.
థ్యాంక్ యూ ఫర్ అరుణ గారు, ఆల్ ద వే కమ్ హియర్. నౌ షీ ఈజ్ ఇమీడియట్ పాస్ట్ చైర్మన్. అలానే ప్రశాంత్ పినమనేని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆల్ గివ్ ఆల్ ద ఫ్రీడమ్ and all the activities, any activity I take to the board. They always stand behind us for entire EC. That's where we are able to do that many programs. Thank you very much, Andy. I don't take much time. I know you all are waiting. Thank you very much. Namaste. Thank you very much to you too, Andy. What a president you are. We are proud of you. Thank you so much for everything, Andy. Stethoscope లేకుండా కొంతమంది గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. It's all because of her, I guess. Right? క్యాథరిన్ వచ్చింది కాబట్టి మీ గుండె చప్పుడు కూడా వినిపిస్తుంది, అంత జోరుగా కొట్టుకుంటోంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఇక కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇలాంటి పండుగలు, తెలుగువారి ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు తెలుగువారిగా పుట్టినందుకు, ఆ నేలను ముద్దాడినందుకు, మన అమ్మ ఒడిలో మనం పెరిగినందుకు, మన తెలుగు తల్లి ఖ్యాతిని, ప్రశస్తిని, గౌరవాన్ని, మాటని, పాటని, కట్టును, బొట్టును కాపాడినటువంటి తల్లి వేరులకి మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాలండి. సో అలాంటి సందర్భమే ఇది. ఒక గొప్ప కవి ఉన్నారు, వారు కరుణశ్రీ. అంటే జనరల్గా మన కళ్ళ ముందు ఎన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఇప్పుడు మొబైల్లో, ఫోన్లలో పిక్చరైజ్ చేసి వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయండి. బట్ చలించే హృదయాలు చాలా తక్కువ. బట్ ఆయన కవిత్వం ఎంత గొప్పదనంటే, ఆయన కవిత్వం విన్న తర్వాత నేను చెట్టుకున్న పూలు కోయడం మానేశాను. అవసరమైతే తప్ప, భగవంతుడికి పెట్టాల్సిన అవసరం వచ్చేయో లేకపోతే ఇంకేదన్నా సందర్భానికి అవసరం వస్తే తప్ప చెట్టు దగ్గరికి వెళితే ఆ వీరులన్నీ, నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానడునంతలోన వీరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి అకట మా ప్రాణము తీతువాయంచు బావురమన్నవి కుంగిపోతిని. పుష్ప విలాపం విన్న తరువాత చెమర్చని కన్నంటూ ఉంటుందండి కదా. అలా ఎన్ని కవిత్వాలు ఆయన కలం నుంచి జాలువారినవి. ఆయన కలం నుంచి జాలువారిన కరుణ రసాలన్నీ మన హృదయాన్ని కలిచివేసి, మనల్ని ఆలోచింపచేసి, మనల్ని, మన వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం గొప్పగా ఎదిగేలా చేసినటువంటి మహోన్నత శక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సో వారికి ఒక్కసారి తెలుగు బిడ్డలుగా పుట్టినందుకు సగర్వంగా వారిని తలుచుకుంటూ వారిని గౌరవిద్దాం మీ చప్పట్ల రూపంలో. వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం అండి. సో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. సో కరుణశ్రీ కుటుంబ సభ్యుల్ని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సో వారిని గౌరవించవలసిందిగా మన ప్రెసిడెంట్ బాపునూతి గారిని అండ్ రాజేంద్ర మాదాల గారిని, ప్రశాంత్ పిన్నమనేని గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. గ్రాండ్ స్పాన్సర్ శ్రీనివాస్ వీరవల్లి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి. సో కరుణశ్రీ గారి గ్రాండ్ సన్ అండి వీరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి, స్వర్గీయ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గ్రాండ్ సన్ వీరు. ఒకసారి గట్టిగా చప్పట్లు. సినిమా రూపంలో మనకు కొన్ని అద్భుతమైనటువంటి చిత్రాలు వచ్చాయి. బట్ కొందరు మాత్రమేనండి, లైక్ ఎన్ని రాళ్ళున్నా డైమండ్ డైమండ్ అంటారు కదండి, అట్లా వజ్రతుల్యమైనటువంటి నటులు ఒకరున్నారండి. వారు మన మధ్య ఉన్నారు. తెలుగు వారందరూ గర్వించే నటులు. ఇండియన్ సినిమా ఛాతి చరిచి హీ ఈజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ ఇండియా అని సగర్వంగా చెప్పేంత గొప్ప నటులు మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారిని సత్కరించడం అంటే నటులందరూ గర్వించాల్సిన విషయము. నటన కళామ తల్లి నిజంగా
ఆనంద బాష్పాలుతో తనను ఆశీర్వదిస్తుందండి. ఎందుకంటే జస్ట్ నాట్ ఎ కమెడియన్ అండి, ఎనీ క్యారెక్టర్, ప్రపంచంలో మీరు ఏ క్యారెక్టర్ అయినా ఐ ఛాలెంజ్ వారికి ఇవ్వండి, వారు దానికి ప్రాణం పోస్తారు. అంతటి సత్తా ఉన్న వ్యక్తిత్వం మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఎన్నో భాషల్లో, ఈవెన్ ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. సో చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ అవార్డు అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్దలందరినీ. నౌ ఇట్స్ టైమ్ టు ఫెలిసిటేట్ హిమ్ విత్ ద గ్రేటెస్ట్ ఆనర్ అండి. సో మీ చప్పట్ల వర్షం కురిపిస్తే మంగళ వాయిద్యాల మధ్య వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అందిద్దాం. అబ్బా, ఇంత ప్రేమ ఏకవచనంతో. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఒక కళాకారుడికి నాకు తెలిసి ఇంతకన్నా గొప్ప మూమెంట్ ఉంటుందని నేను అనుకోను. నా తోటి వాళ్ళందరికీ కూడా అదే చెప్తూ ఉంటాను నేను. మొత్తం మీద డల్లాస్ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అండి అనే విషయాన్ని నేనే తెలుసుకున్నాను. అయితే పాపం మా బాపు గారు, మా సోదరుడు రాజేంద్ర, వీళ్ళందరూ ఈడు ఎలా వస్తాడో చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు రానో చూస్తానన్నా నేను బయలుదేరాము. మొత్తం మీద 2 రోజులు పట్టిందండి డల్లాస్ రావటానికి. 224లో 2024లో డల్లాస్ రావటానికి హైదరాబాద్ నుంచి 2 రోజులు పట్టింది రికార్డు. ఇక్కడ పవర్ అలాంటిది. మరి ముఖ్యంగా నాట్స్ అనేది ఇవాళ ప్రతి తెలుగు వాడికి, ప్రతి తెలుగు అని ఎందుకన్నాను అనంటే, నాకు తెలిసి మా 2 రాష్ట్రాల్లోనూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటికి ఒకడున్నాడండి ఇక్కడ. ఈ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు నేను డల్లాస్లో మాట్లాడుతున్నానా, బెజవాడలో మాట్లాడుతున్నానా, హైదరాబాద్లో అంత ఆనందంగా ఉందండి. ఎందుకంటే మమ్మల్ని అంటే మీ ముందు 46 సంవత్సరాలుగా నవ్వించానా ఏంటా గోళ, ఇక్కడ గోదావరి ఆడేమన్నా గోదావరి వాళ్ళు ఏంటండి అది చెప్పలే అక్కడ. ఎందుకంటే గోదావరి వాళ్ళతో పెట్టుకోకూడదు. సింపుల్గా ఎందుకంటే
వాళ్ళతోటి నాకున్న సంబంధం మీకు లేడీస్ టైలర్ దగ్గర నుంచి తెలుసు. వాళ్ళతోటి మామూలుగా మాట్లాడితే జనరల్గా మా వంశీ అనేవాడు. నాకు గోదావరి భాష ఎక్కువగా నేర్పింది వంశీయే. ఏమండి మా వాళ్ళతోటి ఒకసారి మాట్లాడినాను. యారా ఏటండి నీ పేరేంట్రా? ఏమై ఉంటుందండి అన్నాడు. నీ పేరేంట్రా అంటే ఏమై ఉంటుంది ఆన్సరా? రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు, బాపు గారు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేనన్నా వంశీ వీళ్ళు సరిగ్గా మాట్లాడాను. లేదు మీరు ఇంకొకసారి అడగను అన్నాడు. ఎందుకు వచ్చిన తలకన్నా పెట్టి మీరు అడగండి. యారా ఏంటంటే నీ వయసు ఎంతరా? ఎంత ఉంటుందండి అన్నాడు. నేను చెప్పే ఈ సమాధానం చెప్పడండి అన్న. ఎటకారం అండి, మా ఊరోళ్ళకి ఎటకారం ఎక్కువ అన్నాడు. అట్లా ఎస్ బ్రదర్, ఓకే 100% మనం లేకపోతే అలాగే ఏమంటారు. అలాగే నేను విన్నదాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి నాట్స్ అనేది అమెరికాలో ఉన్న అనేక రకమైన సంస్థల్లో నిజంగా హానెస్ట్గా, అంటే క్షమించాలి నేను మిగతా సంస్థలు అలా అని నేను అంటలా, కానీ నిజంగా అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమాలని చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి నాట్స్ అనేది నాకు తెలిసింది. అప్పుడు నిజంగా ఎంతో గొప్పగా ఫీల్ అయ్యి, ఏమండి దేవుడు ఎక్కడ ఆపుతున్నాడు మనని, ఎందుకు వెళ్ళకపోతున్నాం ఇక్కడికని చెప్పి పోరాడి మరి, మీకు తెలుసో లేదో ఏ క్లాస్ అని కూడా చూడకుండా దొరికిన ఫ్లైట్లో వచ్చానండి. వెరీ హ్యాపీ, చాలా చాలా సంతోషం. సంస్థలు అంటే సరదాగా ఒక విషయం చెప్తా. నేను ఒకసారి తానా ఫంక్షన్స్ కోసం బే ఏరియా వెళ్ళా. బే ఏరియా తెలుసుగా మీకు, వెస్ట్ లాస్ ఏంజల్స్ వెళ్ళా. నేను అప్పట్లో కొత్తలో తానాలు అవి కొత్తలో జరిగే రోజుల్లో బే ఏరియా వెళ్తే అక్కడ ఫస్ట్ కోమటి జయరామ్ అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారు. కోమటి జయరాము హోటల్ ఉంటే, ఎరా నాయన ఇప్పుడే అంటే అప్పట్లో మీకు తెలుసో లేదో, ఇక్కడి నుంచి సింగపూర్ నుంచి అటు ముక్కు ఇక్కడ అంటే ముక్కు ఇలా చూపించినట్టు మొత్తం అలా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం మీద ఆకలేసి అతను హోటల్కి వెళ్ళాం. టిఫిన్ పెట్టిస్తారా బాబు అంటే పక్కన టేబుల్ మీద మీలాగే యూత్ కొత్తగా వచ్చారు మన ఊరు నుంచి. నువ్వేంట్రా నువ్వు తానా, నువ్వు ఆట, నువ్వు బాటా. ఓహో బాటా చెప్పు ఇక్కడ కూడా ఉందనుకున్నా. BATA బాటా అంటే చెప్పు కాదండి, బే ఏరియా తెలుగు అసోసియేషన్. అయ్యో ఇదేదో భలే ఉందిలే అనుకుని హలో అంటే, అరే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇందాక మా వాళ్ళు అరిసినట్టు, రాజేంద్ర ప్రసాద్ గారు మీరేంటంటే ఇక్కడ ఉన్నారని. నేను ఇక్కడ ఉండకూడదు ఏంటాను, నువ్వు ఉండగా నేను ఉండకూడదా అంటే, కాదండి మీరేంటి ఇక్కడికి వచ్చారని. నేను ఫంక్షన్కి వచ్చాను సరే, మీరేంటి కొట్టుకుంటున్నారని. మీకు తెలియదు సార్, ఇతను తానా సార్, ఇతను ఆటా సార్, ఇతను బాటా సార్, మీరేంటి సార్ అన్నాడు. తంతానన్నా. అదేంటి సార్ ఇంత మంచి ఫ్యాన్స్ని పట్టుకుని మీరు తంతానని అనొచ్చు సార్. అరే పిచ్చోడా, వాట్ ఐ మీన్ తంతా ఈజ్ TANTA, తెలుగు అసోసియేషన్, నాట్ ఎఫిలియేటెడ్ టు తానా ఆర్ ఆటా, తంతా. అమ్మా వేసారండి మీ స్టైల్లో అన్నారు. అలాగా ఏముండదండి, మాట్లాడుకుంటుంటేనే మనకి సరదాగా మాట్లాడుతున్నప్పుడే మాటలు వస్తాయి. ఒక తల్లి ఒక కొడుకు, తల్లి కొడుకు మామూలే కదా, కానీ తేడా ఎక్కడ వస్తుంది, మనం చెప్పుకునే దాంట్లో వస్తుంది. ఒక తల్లి కొడుకు దగ్గరికి 5 ఏళ్ళప్పుడు 5 years అప్పుడు వచ్చి, మమ్మీ ఐ లవ్ యూ, ఐ టూ లవ్ యూ డార్లింగ్ అంటుంది తల్లి. అదే కొడుకు 15 ఏళ్ల తర్వాత వచ్చి, మమ్మీ ఐ లవ్ యూ,
నా దగ్గర డబ్బు లేదు, మీ నాన్న దగ్గర అడుగుపో. అదే కొడుకు ఇంకో 15 ఏళ్ళు అయ్యి ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, మమ్మీ ఐ లవ్ యూ. ఆ అమ్మాయినా నిన్న చూసిన అమ్మాయి నీ పక్కన, దాంతో జాగ్రత్తగా ఉంటాను. అదే కొడుకు ఇంకో 15 ఏళ్ళు పోయిన తర్వాత ఏడుపు మోకం వేసుకొచ్చి కూర్చున్నాడు తల్లి ముందు. మమ్మీ ఐ లవ్ యూ. ఏది ఆ పిల్లని చేసుకున్నావు కదా, వద్దన్నానా, చేసుకున్నావా, అనుభవించు. అదే తల్లి దగ్గరికి అదే కొడుకు ఒక 70 ఏళ్ళప్పుడు వెళ్ళి, మమ్మీ ఐ లవ్ యూ, సారీ మీ నాన్న నాకు దేని మీద సంతకం పెట్టద్దన్నాడు. ఐఎమ్ వెరీ సారీ, నేను సంతకం పెట్టినా, అక్కడ నువ్వు అడుగు, నేను సంతకం పెట్టినాను. అదే కొడుకు అదే మమ్మీ తేడాలు సరదాగా చెప్పుకుంటే అలా ఉంటాయి. ఏమంటే మన జీవితంలో ఒక నలుగురు, ఆ నలుగురు కాదు, నలుగురు జీవితంలో మన మాట చచ్చినా వినరు. ఎవరు? ఇతను బాగా అనుభవించినట్టున్నాడండి. పెళ్ళాం అంటున్నాడు. నువ్వు తొందరపడక, వస్తా నీ దగ్గరికి వస్తాను నాయన, ప్లీజ్ నీ అనుభవం చెప్పుదు. కానీ ఒక నిమిషం ఉండండి, నేను చెప్పనా మీరు చెప్తా? నన్ను చెప్పనే. మరి ఆ నలుగురు ఎవరు? మన మాట చచ్చినా వినని నలుగురు ఎవరు? ఒకలో మనం కన్నవాళ్ళు, 2 మన్నే కన్నవాళ్ళు, 3 ఇవి మావాడు చెప్పినట్టు చేసుకున్నది, 4 ఎవరు? 4 ఎవరు? పిచ్చోడా నువ్వే. 4 నువ్వే. నీ మాట చచ్చినా నువ్వు వినవు. వింటే ఆరోగ్యాలు పాడవటం. ఏమండి, నాట్స్ అద్భుతంగా హెల్ప్ చేస్తే కొత్తగా వచ్చిన యూత్ గాళ్ళు మన ఊరు నుంచి ఇక్కడికి వచ్చి, అమెరికాకు వచ్చి ఇక్కడ డిసిప్లిన్ తెలుసుకోకుండా ఏదో పనులు చేసి దొరికిపోవటం, నాట్స్కి ఫోన్ చేయడం, అవి చేయకూడదు అనేది నా మనస్ఫూర్తి అభిప్రాయం. దయచేసి ఎప్పుడూ కూడా ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం, కానీ ఎవరు వచ్చినా పక్కన ఎవరున్నా వాళ్ళకి చెప్పి, వాళ్ళతో ఇలాంటివి ఉండకూడదు, ఇక్కడున్న డిసిప్లిన్ ఏంటో వాళ్ళకు కూడా నేర్పి, మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి మన ఊరు వచ్చినప్పుడు కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ, దయచేసి అందరూ కూడా మన ఊరిని ఇందాక చక్కగా చూపించారు. మన బాపు గారు వారు చేస్తున్నటువంటి చక్కని కార్యక్రమాలు చూపించారు మనకి. అలాగా మీరు కూడా అదే స్థితికి ఎదిగి, మీ అందరూ కూడా మీ వల్ల వీలైన సహాయాన్ని పక్క వాళ్ళకి చేయాలని, వీలైనంత నాలాంటి ఆర్టిస్ట్కి అదృష్టం ఏంటయ్యానంటే, ఒక ఆనలుగురు సినిమా, ఒక మీ శ్రేయోభిలాష్ సినిమా, ఇలాగా సినిమాల ద్వారా కొంతైనా చెప్పగలిగిన, నవ్వుతో కలిపి చెప్పగలిగిన అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను 46 సంవత్సరాలుగా మీ ముందు కరెక్ట్గానే నడుస్తున్నాను నా ఉద్దేశం. ఎందుకంటే ఈ లాంగ్ ఇన్నింగ్స్లో ఇంత లాంగ్ ఇన్నింగ్స్ నాకు దొరికింది అనంటే కేవలం అది ఐ లవ్ వర్క్ లవ్స్ మీ. మొత్తం మీద ప్రెసిడెంట్ గారు మంచిలు తగ్గించాడండి. ఇదే పాలసీని మెయింటైన్ చేస్తూ మీరందరూ జీవితంలో ఎంతో గొప్ప స్థితికి ఎదగాలని, నిజంగా అమెరికాలో చాలా కాలం తర్వాత మా ఉదయభాను మామూలుగా కాదు, నెంబర్ 1 మామూలుగా కాదు, ఎర్రకోటేస్తుంది చూసారుగా, మామూలుగా కాదు, అద్భుతమైన గ్యాదరింగ్ కదా, ఫెంటాస్టిక్ గ్యాదరింగ్, మామూలుగా కాదు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. ఎంత అద్భుతంగా మీ అందరూ వచ్చి ఇంత అద్భుతంగా, ఇంత డిసిప్లైన్గా, ఇంత ఫెంటాస్టిక్ గ్యాదరింగ్ నేను చూసి చాలా కాలమైంది. సో సినిమాలు చూసి అవసరమైతే నా సినిమా వాడుతుంటారు కదా, నా జోకులు నా మీదే వాడి ఆ స్థితికి వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతూ, సుజాత మై మరజాత తుమారా చుట్టూ పిరిజాత, అది నా తలరాత, హం పడా తుమారే తోడా, హం బచ్చా బట్టల సత్యంలు వచ్చా. ఇలాంటి ఎన్నో సినిమాలు మీకు నిజంగానే
ఎట్లా అయితే నాట్స్ మీ ఏదైనా కష్టం వస్తే ఒక నమ్మకంగా ఒక నెంబర్ ఏదైతే నాట్స్ రూపంలో ఉందో, అలాగే మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ, మీ జీవితంలో మీరు స్ట్రెస్ అయినప్పుడు కానీ రాజేంద్ర ప్రసాద్ సినిమా పనికొస్తోంది అని ఒక అద్భుతమైన ఆలోచన నన్ను ఇంకా చాలా గొప్ప పని చేసే ఒక ఊపునిచ్చింది అని మనస్ఫూర్తిగా చెప్తూ, నాకు ఈ రోజున నాట్స్ వారు జీవిత సాఫల్య పురస్కారం అంటే ఇంక పదరా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని, అంతేగా ఏమంటే బాపు గారు, ఏమంటే జీవిత సాఫల్యం ఇచ్చారంటే ఇంటికి వెళ్ళమనే కదా. అది ఇవాళ నాట్స్ వారు నాకు ఇచ్చిన ఈ అవార్డుని ఊతంగా తీసుకుని ఇక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది బాగుంది కదా, అద్భుతం, మహా అద్భుతం. నాకు ఈ అవకాశం నిజంగా వారిని నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు అని అంటే ఇంత మా ప్రశాంత్ కూడా, మా సోదరుడు ప్రశాంత్ కూడా, వీళ్ళందరూ ఎంతో ప్రేమగా, ఎంతో అద్భుతంగా వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా తీసుకొచ్చి మీ అందరి ముందు నించోబెట్టినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఐ లవ్ యు ఆల్, ఐ లవ్ యు ఆల్. నా జీవితంలో నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీ మనసులో ఉంటానని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తామండి. మనకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ కూచిపట్ల గారిని, గంప నాగేశ్వరరావు గారిని అండ్ భానుకిరణ్ చెల్లా గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి స్టేజ్ పైకి. అండ్ మన బ్యూటిఫుల్ క్యాథరిన్ ట్రెసా ఇస్ హియర్. తను వచ్చినప్పటి నుంచి మీరందరూ తన కళ్ళారా చూడాలని, తను మాట్లాడితే వినాలని ఎదురు చూస్తున్నారని తెలుసు. సో ముందుగా నాట్స్ తరపున వారికి ఒక చిరు సన్మానం, దాని తర్వాత షీ విల్ స్పీక్. అంటే Some more sound. Let's hear the energy. Hi, Dallas. Mwah. That's better. I am so happy to be here. I know it's a very normal thing for people to say on a stage, but I really mean it because this is such a wonderful energy. I just love the energy that's in this hall and in this arena tonight. So let's give yourselves a round of applause first. Absolutely. This is such a wonderful evening. All of us have gathered here to be a part of this fantastic celebration that is NATS, and I think what they're doing as an organization is just so profound and so beautiful and so meaningful. And each and every one of you have contributed to the work that they do. And I would like to request you to please continue doing so. I would like to mention and thank the president of NATS, Mr. Bapu Nuti, and the board of director and convener, Mr. Rajendra Madala, for inviting me here. Yes, as has been mentioned before, it was not an easy journey here. There was just something going wrong, but we finally made it, and I could not be happier than I am that I did. So once again, so nice to have met all of you. I wish you guys have a fantastic evening, and mwah, I love you. మీ అందరికీ తెలుసు, క్యాథరిన్ వచ్చి జస్ట్ ఐ లవ్ యూ అని మాటలతో చెప్తే సరిపోదని ఒక్కసారి కెన్ యూ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? జస్ట్ ఒక స్టెప్ వేసి హాయ్ చెప్దాం. వాట్ యు సే? మీకోసం క్యాథరిన్ తన ఫేవరెట్ నంబర్ ఒక చిన్న ఝలక్. వాట్ యు సే? కాకపోతే క్యాథరిన్ అందరికీ కనిపించలేదంట. మీరు ఒక్కసారి అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఒక చిన్న బ్యూటిఫుల్ హాయ్. అండ్ మీరు హాయ్ చెప్తే ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ లేచి నిలబడి మరి ఇలా హాయ్ చెప్పారు, ముఖ్యంగా బ్లూ జాకెట్. ఓకే, కెన్ వి హ్యావ్ దట్ సాంగ్? నువ్వే నా ఎమ్మెల్యే. వద్దు,
అది వద్దు అది వద్దు. ఏది కావాలి చెప్పండి, మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి. ఇంకేదైనా తెలుగింత చక్కగా లోపల దాచుకుంది తెలుగంతా. కాదు ఎమ్మెల్యే నేను ఎలా డాన్స్ చేస్తా? చేయకూడదు కదా. బింబిసార చేయమంటారా? అసలు శ్రీనివాస్ రెడ్డి గారి కోరికలు చూడండి, అసలు ఆయనకు బింబిసార చెప్పి చూడాలంటుంది. ఆమెదో ప్రయత్నం చేస్తుంటే దూకి వెళ్ళిపోయి. రాజేష్, దిస్ ఈస్ కాల్డ్ జెలస్. ఓకే, హలో హలో, గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం అండి. ఈ ఈవెంట్ నాట్సోలు ప్యూర్ మా గురువుగారు అయిన రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం చేస్తున్నట్టు ఉంది ఇది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన చూడడానికి వచ్చారు కదా, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి, అందుకే మేమే బలవంతంగా మైక్ లాక్కుని వచ్చేసాం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు రండి ముందుకి. కాదురా, ఛాన్స్ ఇట్లేదని డ్యాన్స్ చేసావు, ఛాన్స్ ఇవ్వలేదు మైక్ తీసేసుకుంటా అంటే అలా కాదురా, ఇప్పుడు మనకు వచ్చి హీరో అయ్యాం కదా, సో హీరోయిన్తో డాన్స్ వేస్తాం. నువ్వు హీరో, ఇప్పుడు మనం పక్కకి రమ్మను. మీరందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ క్యారెక్టర్ ఇక్కడ అంటే అరే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాలి, దయచేసి ఏమనుకోకండి సార్, ఒక్క ప్లీజ్. ముఖ్యంగా బాపు గారు అండ్ మన రాజేంద్ర మాదాల గారు అండ్ రవి గారు, వద్దులే వీళ్ళందరికన్నా ముఖ్యంగా రవి గారు. ఆ రోజు నైట్ మేము ఫ్లైట్ 9 o'clock 6 o'clock ఎయిర్పోర్ట్కి వచ్చి రాత్రి 2 వరకు వెయిట్ చేస్తుంటే ప్రతి సెకండ్ ఫోన్ చేసి, సార్ పోనీ మీరు ప్రాబ్లం అయితే ఇంటికి వెళ్ళిపోండి, రేపు వేద్దాం అంటే, లేదండి అని చివరిదాకా పోరాడి లాస్ట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. పాప 2 చేతులతో వాళ్ళు ఆ రోజు ఎన్ని కాల్స్ చేశారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని పేరు పెట్టుకోవడం చాలా బాధగా ఉంది సార్, క్షమించండి గురుగారు. ఓకే, ఆయన పాపం అలాగే రూమ్లో మాకు సపరేట్ రూమ్లో కూర్చోబెట్టి ఓపిక రాత్రి 2 వరకు వెయిట్ చేస్తాం. 4 గల కూర్చుని లాస్ట్లో క్యాన్సిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామండి. అప్పుడు వాళ్ళు పడ్డ శ్రమ మేమే చెప్పాలి, లేదండి మీ 80% మేము వస్తాం, ఎప్పుడు బుక్ చేస్తా అని చెప్పి అందరికీ వేరువేరుగా టికెట్లు దొరికాయి, వేరువేరుగా వచ్చాం. అండ్ వచ్చినందుకు ఆనెస్ట్లీ ఇంతమంది క్రౌడ్ని ఎప్పుడు చూడలేదు మేము. సీరియస్లీ లవ్ యూ ఆల్, లవ్ యూ. అసలు నిజంగా మేము ఆడియో ఫంక్షన్స్ చేస్తుంటాం, ఈవెంట్స్ చేస్తుంటాం, అవార్డ్ ఫంక్షన్స్ చూస్తుంటాం, కానీ ఇంతమంది ఇంత స్టేజ్ ఫుల్ అయిపోయి క్రికెట్ మ్యాచ్ కూడా చూస్తుంటాం బహుశా. అండ్ జస్ట్ లవ్ యూ ఆల్. అండ్ ఈ కంట్రీలో మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు 2 రోజులు వెయిట్ చేసి ఇక్కడికి వచ్చిన ఇంకా మల్లెపూల ఎంత ఆనందంగా ఉన్నారంటే కేవలం మీ అందరు ఇచ్చిన చప్పట్లు విజిల్స్ వల్లే చాలా హ్యాపీగా, గుండెల నిండా గౌరవంగా. సరే, ఆయన ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి నవ్వించడానికి ఏదో మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఆయన అంత బాగా మన ట్రై జస్ట్ లిటిల్ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేమిద్దరం మనుషులం కాదు, దెయ్యాలనుకుందాం కోసం. ఓకే, ఒక 2 దెయ్యాలు సరదాగా డల్లాస్ వచ్చి మీతో మాట్లాడితే, మీ దగ్గర మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో అని చెప్పు. మధ్యలో వెళ్ళి సార్ హలో, ఏంటి ఇలా వచ్చావు? ఓ, ఎప్పుడు చనిపోయారు మీరు? మొన్న 1 week అని చనిపోయి. ఏంటి బాసు, కారణం ఏంటి? మన లాస్ట్ మంత్ 14వ తారీఖున. ఎవరు మంచుకున్నారా? ఓకే, ఈ స్కిట్ అయిపోయి మాట్లాడతాను, కన్ఫ్యూజ్ అయిపోతుంది లేకపోతే. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు కానీ ఇంకా టెన్షన్ వచ్చేసరికి ఈ దెయ్యం చనిపోయి 2 రోజులు అయిందంట. ఎలా చనిపోయాయి బాసు నువ్వు? చలికి వణికిపోయి చచ్చిపోయాను బ్రదర్. ఓహో, నేను అవమానం భరించలేక చచ్చిపోయాను బాస్. ఏంటి అవమానం భరించలేక చచ్చిపోయావా? ఏమైందంటే నేను ఒక ఆమెతో లివింగ్ టుగెదర్ ఉంటున్నా. మా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే ఇది నేను బాగా వాడేస్తుందరా, నీతో కాదు నడిపించేది అని డౌట్ వచ్చింది. అవునా అని ఒక వీకెండ్ ఏం చేశానంటే సరదాగా డల్లాస్లో నైట్స్ జరుగుతున్నాయి, వెళ్ళొస్తా అని చెప్పి బయటకు వచ్చా. అంతలో కారు వచ్చిన సౌండ్ వచ్చిందిరా. అంతే, పక్కనున్న కత్తి తీసుకొని లటాలట లోనికి వెళ్ళి డోర్ బలగొట్టి చూసా, ఎవరు లేరు. బెడ్రూమ్ డోర్ చూసా, అక్కడ ఎవరు లేరు. వంటగది డోర్ చూసా, అక్కడ ఎవరు లేరు. అయ్యో, అనవసరంగా ఇది అనుమానించానా అని చెప్పి అదే కత్తితో నరుకొని చచ్చిపోయా. అది అద్దవా అన్ని ఎత్తుకున్నాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకోవచ్చుగా, ఫ్రిడ్జ్లో ఉన్నా నేను. ఇద్దరం బతికేవాళ్ళంగా. నవ్వారు కొంతమంది, అర్థం అయిపోయినా సరే. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ అవ్వలేదు. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన కార్యక్రమంలో స్టేజ్ మీద మేము ఉంటాం కూడా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, ఆయన సినిమాలు చూస్తూ
క్విగ్గన్ మురుగన్ లాంటి ఇంగ్లీష్ సినిమా కూడా చేశారు ఆయన. సార్ కరోనా రాకపోతే పార్ట్ 2 ఈ పాటికి దున్నేస్తూ ఉండేది కదా సార్. కరోనా వల్ల క్విగ్గన్ మురుగన్ 2 కొంచెం లేట్ అవుతుంది. ఇందాకెవరో ఒక ఆయన వెటకారంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనగానే గుర్తొచ్చేది ఒకటే, అలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళు షాప్లో ఉన్న ప్రాబ్లమే. వెళ్ళి మనం బాబు టమాటా ఎంత అంటే కేజీ 20 రూపాయలు అంటాడు. అబ్బో ఏమైనా తగ్గుద్దా అంటే పావు కేజీ తగ్గుద్ది అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. ఇక్కడ పేరున ఈ నాట్స్లో వరుసగా పేర్లు చెప్పాలంటే సమయం కూడా సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైఫులు, నాకు తెలిసి వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారంటే నిజంగా నాట్స్ అని తిరుగుతున్నాడా 3 దాకా ఏంటని డౌట్ వచ్చి వెంటబడి ఉండి వీళ్ళకి ట్యాగ్ లైన్ చాలా బాగుంది. అసలు చాలా భాషే రమ్యం సేవే గమ్యం. ఆ సేవలో పడితే నిజంగా మత్తు లాంటిది అది. నిజంగా దాంట్లో ఉండి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఇంకా నేను ఆఫ్ చేస్తాను అన్నమాట. అంటే ఆఫ్ చేయమని బాగానే చెప్తున్నారు, అర్థం. మళ్ళీ కలుద్దాం. కార్తీక్ ఎప్పుడు వస్తాడా పాటలు విందామని రెడీగా ఉన్నట్టున్నారు. వెనుకున్నాడు, వినపడింది. కానీ నిజంగా మేము ఇండియాలో ఉన్నామా యుఎస్లో ఉన్నామా అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు, మా చుట్టాలు, నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ చాలా మందిని ఇప్పుడే కలుసుకున్నాము. ఇక్కడే ఉన్నారు. డల్లాస్లోనే ఓ 25 మంది ఉన్నారు. తిరిగేయాలంటే ఒక 2-3 రోజులు పట్టుద్ది. చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ ఆల్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మళ్ళీ వచ్చి కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.